హలో అండి. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 40. ఇక అందరూ వెళ్ళగానే మనసు బాధగా మార్చుకుని తన ప్రయాణాన్ని ఏపీడీ హాస్పిటల్ వైపుకు సాగించాడు అర్జున్. రాము తన మనుషులతో ముందుగానే చెప్పాడు అర్జున్ని ఫాలో చేయమని. ఈ రోజుతో నా అనుమానం తీరిపోతుంది అని అనుకున్నాడు. అర్జున్ భారమైన హృదయంతో హాస్పిటల్ లోపలికి వెళ్ళాడు. స్పెషల్గా ఉన్న ఒక రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. అతన్ని ఫాలో చేస్తున్న రాము మనుషులకు ఆ సీన్ చూసి దిమ్మ తిరిగింది. సాయంత్రం వరకు అక్కడే ఉండి బయటికి వచ్చిన అర్జున్కు కారు కానుకుని కనబడింది బేబీ చందన. చాలా చాలా కోపంగా చూస్తుంది అర్జున్ని. ఇక అర్జున్ తడబడుతూ బాస్ అని దగ్గరికి వెళ్ళాడు. బాస్ నేనా లేక మీరా? మీరు ప్రెగ్నెంట్ చేసి వదిలేసిన రాము డాక్టర్ చందు మిస్టర్ అర్జున్ దత్తా గారు అంటూ చేతులు వదిలేసి నడుచుకుంటూ అతను ముందుకు వచ్చింది బీస్ట్ బేబీ. చాలా చాలా కోపంగా అతన్ని చూస్తుంది. వాట్ బాస్జీ, నాతో మ్యారేజ్ అవ్వగానే చిన్న మెదడు చిరిగిందా లేక నైట్ సరిగ్గా నిద్రపోలేదా? నేను అర్జున్ పట్వారి, సన్ ఆఫ్ స్లమ్ ఏరియా. ఇదే విషయం ఎవరిని ఎక్కడ అడిగినా చెప్తారు. బిజినెస్ టిప్స్తో పాటు అబద్ధాలు కూడా నేర్చుకుంటున్నారా సార్ మీరు? వాట్, అబద్ధాలేంటి అని కోపంగా అరిచాడు అర్జున్ చందన మీద. మీ డాడీ పేరును మార్చి చెప్పారు కదా, పైగా ఇక్కడున్న మీ మదర్ను చూడటానికే వచ్చారు. హలో మిస్సెస్ అర్జున్ పట్వారీ గారు, ఇక్కడుంది నిఖిత ఫాదర్ అండ్ మదర్. వాళ్ళని మీట్ అవ్వడానికి వెళ్ళాను. వాళ్ళే నాకు పేరెంట్స్గా రేపు మ్యారేజ్లో ఇక ముందు మనతో కూడా ఉంటారు. ఈ విషయాన్ని అడగడానికి వచ్చాను. వాళ్ళ బాధ నాతో షేర్ చేసుకుంటున్నారు. అందుకే ఇంత టైం అయ్యింది. నా మీద నీకు అంత డౌట్ ఉంటే ఒకసారి సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోండి అని ఆవేశంగా అంటుంటే అతని మాటలు కరెక్ట్గా నమ్మేలా ఉన్నాయి అనిపించింది. తన మనుషులకు కాల్ చేసి తెలుసుకుంది. వాళ్ళు 10 నిమిషాలకు రిటర్న్ కాల్ చేసి ఫుటేజ్లు పంపారు చందనకి. అవి ఓపెన్ చేసి అర్జున్ ముఖం ఫోన్ ముఖం చూసింది. బేబీ కూడా తన ముఖాన్ని మార్చుకుంది. చేతులు కట్టుకుని ఆమెనే సీరియస్గా చూస్తున్నాడు. ఇవి చాలా బాస్జీ, లేకపోతే ఇద్దరం కలిసి వెళ్ళి లోపలికి చెక్ చేద్దామా? అక్కర్లేదు. నా లైఫ్ ఎటుపోతుందో, నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చి పట్టినట్లు ఉంది. మీరు అర్జున్ సార్ అనుకుంటున్నాను. ఒక్క నిమిషంలో కాదు పట్వారీ అని తెలిసిపోతుంది. నా కడుపులో బేబీ ఉంది. దానికి కారణమైన అర్జున్ దత్తా మీద కోపం కూడా ఉంది. ఈ దరిద్రం మోయలేక అసహ్యం వేస్తుంది. బట్ అని ఏదో అనబోతుంటే చందు అర్జున్ ముఖం చూసి ఆగిపోయింది. మేడం, అమ్మ అవడం ఓ గొప్ప వరం. ఇంకెప్పుడు మీలో ఊపిరి పోసుకుంటున్న పసి ప్రాణం ఉన్న పొట్టపై చెయ్యి పెట్టి దరిద్రం చిరిమేస్తాను అని అనకండి. నాకు చాలా కోపం వస్తుంది. మీకు మీ డాడీకి ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయండి, నేను పెంచుకుంటాను. అంతేకాదు, ఇప్పుడైనా ఇచ్చేయి, వేరే వాళ్ళ ఊమ్లోకి సెండ్ చేసి బేబీని పెంచుకుంటాను అని అన్నాడు. అర్జున్ని కోపంగా చూసింది. అతను కూడా ఆమెను అదే విధంగా చూస్తూ ఉంటే కోపంగా చూసి కారెక్కింది. అతన్ని చూస్తూనే వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే నవ్వుతూ ఇంటికి స్టార్ట్ అయ్యాడు మన హీరో అర్జున్. ఇంకా ప్రశాంత్ ఎదురొచ్చి కాఫీ ఇచ్చాడు. ఫ్రెష్ అవ్వకుండానే కాఫీ తాగాడు సోఫాలో వాలి. ఇంట్లోకి కావలసిన సామాన్లు కొందామా బావా అని అడిగాడు ప్రశాంత్. ఓకే అని తన సేవింగ్స్ చూశాడు. 2,05,000 ఉన్నాయి, సరిపోతాయని ఇద్దరూ కలిసి షాప్కి వెళ్ళారు. ఇక్కడ రూమ్లో ఉన్న వస్తువులకు ఇంకొన్ని యాడ్ చేశారు. గ్రాసరీతో సహా ఫ్రిడ్జ్, డ్రెస్సింగ్ టేబుల్, కబోర్డ్, కూలర్స్, ఫ్యాన్, సోఫా సెట్, డబుల్ సింగిల్ కార్డ్ బెడ్స్, టీవీ, కొన్ని షోకేస్ పీసెస్, ఫ్లవర్ వాజులతో సహా 2 lakhs పెట్టి కొన్నారు. గ్రోసరీస్ కూడా 2 monthsకి సరిపడా కొన్నారు. ఇక వంట పాత్రలు, చాలా రకాల మైక్రో ఓవెన్, మిక్సీ లాంటివి, కిచెన్ థింగ్స్ అన్నిటినీ కూడా ఒక ట్రాలీ హెల్ప్తో వాళ్ళ విహారీ కాలనీలో అడ్రస్కి తీసుకెళ్ళి దింపేసి వచ్చారు. ఇక టైం 12 అవుతుంటే ఇంకా సర్దే ప్రోగ్రాం రేపు చూసుకుందాం అని తన రూమ్కి వచ్చారు ప్రశాంత్, అర్జును. ఇక నిఖిల్ కూడా చాలా థింగ్స్ను చందు అర్జున్ల కోసం తీసుకున్నాడు. అర్జున్ తీసుకోడనే విషయం నిఖిల్కి తెలీదు. నీ చిరంజీవి అన్న కోసం అది ఇది అంటూ ఓ తెగ హుషారుగా ఉన్నవేంటి పొట్టు బేబీ అని నిఖిల్ వాయిస్ వినిపించింది. ఇక నిఖిత మూతి తిప్పుకుని చేతిలో మిక్సీ పట్టుకుని నిఖిల్ని చూసింది.
ఇది పుట్టింటి సారు కదా, అందుకే మేడం కోసం నాకు తెలిసినవన్నీ సెలెక్ట్ చేస్తున్నా అని అంది నిఖిత. ఓ అవునా, అయితే మీ అన్న కోసం కాదా? కాదు అని అంది. ఇద్దరు కూడా చాలా సామాన్లు కొని ఇల్లు చేరారు. ఇక చందు ఇంట్లో అద్దాల మేడ, రాజభవనం లాంటి ఇల్లు. అలాంటి ఇంట్లో టెర్రస్ పైన ఒంటరిగా నిలబడి ఆకాశాన్ని దీనంగా చూస్తుంది చందన బాధగా. ఏపీడీ హాస్పిటల్లో అర్జున్ని మీట్ అయ్యి వచ్చిన తర్వాత ఫ్రెష్ కూడా అవ్వలేదు, అలానే పైకి వెళ్ళింది. ఇక రాము శాంత కూడా కదిలించలేదు. రాముకి తెలుసు ఇప్పుడు తన బేబీ ఎంత బాధ, కోపం, చిరాకులో ఉందో. అందుకే చూసి వదిలేశాడు. సాయంత్రం అనగా వెళ్ళింది. అక్కడే గడిపి నైట్ 11 అవుతూ ఉండగా వచ్చింది. కిందకు 4th ఫ్లోర్లో ఉన్న తన రూమ్కి వెళ్తూ ఉంటే శాంత భోజనం ప్లేట్లో పెట్టుకుని ఎదురొచ్చింది. బేబీ ఏమైందిరా, తినలేదు, ఫ్రెష్ కూడా అవ్వలేదు అని అడిగింది చాలా ప్రేమగా తల్లి. మమ్మీ నన్ను విసిగించకు అని కోపంగా చెప్పి రూమ్లోకి వెళ్తుంటే తినరా అని అంది చేతిని పట్టుకుని ఆపింది. మమ్మీ అని అరిచి ఆ ప్లేట్ని గట్టిగా విసిరింది చాలా కోపంగా చందన. రాము పైకి పరిగెత్తుకుంటూ వచ్చి బేబీ ఎందుకురా అంత కోపం అని అన్నాడు. రాము నిప్పులు కురిపించే కళ్ళతో తండ్రిని చూసింది. తండ్రి ఒకంత జడిశాడు. తెల్లటి అందమైన ముఖంలో కళ్ళు ఉబ్బాయి, ముక్కు ఎర్రగా మారింది. ఆ ఫేస్లో దిగులంతా కనబడుతూ ఉంటే రాము తన కూతురి పరిస్థితిని చూసి తను కూడా బాధపడ్డాడు. ఇక ఇద్దరినీ చూసి తన రూమ్లోకి వెళ్ళి కోపంగా డోర్ వేసుకుంది చందన ముఖం మీదే. ఇక బెడ్ మీద బోర్లా పడింది. తన కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది చందన. బుజ్జి అని తలుపు కొడుతున్న శాంతి చెయ్యి పట్టుకుని ఆపాడు రాము. ఏంటండి, ఏమైంది, ఎందుకు ఇలా ఉంది? కన్న ప్రేమ కదండి, తను బాధపడుతుంటే నా మనసు రోధిస్తుంది అని అంది. ఏమీ బాధపడకు, రేపటికంతా సెట్ అవుతుందిలే అని అన్నాడు రాము. ఇక రాత్రి రాము తన బార్లాంటి రూమ్లోకి వెళ్ళిపోయాడు. నిద్రపోకుండా తాగుతూ గడిపేశాడు. నిఖిల్ తన రూమ్లో ఒంటరిగా చందు గురించి ఆలోచిస్తున్నాడు. నిద్రమ్మకు దూరం అయ్యాడు. ఇటు అర్జున్ పరిస్థితి అయితే ఇంకా దారుణం. టెర్రస్ మీదనే తన రాత్రిని కరగదీశాడు. అందమైన తన కుటుంబం, ఇల్లు, సంతోషం అన్నీ ఒక్కసారిగా దూరం అయ్యాయి. ఈరోజు తనకు పెళ్లి జరిగినా కూడా సంతోషం లేదు. ఏదో ఆలోచనలతో రాత్రంతా కాఫీ, టీలు త్రాగుతూ గడిపేశాడు అర్జున్. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ సంగీ టెంపుల్లో మ్యారేజ్కు అంతా సిద్ధమయ్యింది. ఇక ఆ రాత్రంతా నిద్రకు దూరం అయ్యింది బీస్ట్ బేబీ. అసలు కళ్ళు కూడా మూయలేదు. ప్రేమించిన వాడిని కాకుండా మరెవరికో భార్య అవుతున్నాను అని, నేనంటే గిట్టనవాడి బిడ్డను మోస్తున్నాను అని ఏడిచింది. నా పొగరు, నా అహం వెనుకున్న నా సున్నితమైన మనసు ఎవరికీ కనిపించట్లేదా అని బాధపడింది. చాలాసేపు ఏడ్చి ఏడ్చి ఒక డిసిషన్ తీసుకుని లేచి టైం చూసేసరికి మార్నింగ్ 5 అవుతుంది. ఇక వెంటనే లేచి ఫ్రెష్ అయ్యి తన కోసం ఆల్రెడీ తన రూమ్లో ఉన్న శారీ, డైమండ్స్ని చూసి రెడీ అయ్యి హాల్లోకి వచ్చింది. ఇక శాంత కూడా వాళ్ళలాగానే మెలకువగా ఉంది. పెళ్లి పనులు చకచకా చేస్తుంది. రాము కూడా హుందాగా పట్టు పంచలో రెడీ అయ్యి హాల్లో ఉన్నాడు. శాంత కూడా చేనేత పట్టు ఎరుపు రంగు చీరలో చాలా అందంగా రెడీ అయ్యింది. ఇద్దరు పూజ చేసి హాల్లో కూర్చొని అన్నీ బ్యాగ్లో పనివారి హెల్ప్తో సర్దుతున్నారు. ఇక జ్యువెలరీ అన్నీ కూడా బ్యాగ్లో వేసుకుని మామూలుగా జగ్గిన్ అండ్ టాప్లో కిందకు వచ్చింది. నార్మల్గా ఉన్న కూతుర్ని చూసి ఊపిరి పీల్చుకున్నాడు రాము. శాంత కూడా నవ్వుతూ ఎదురెళ్ళి శారీ కట్టుకోవచ్చు కదరా అని అంది తల నిమురుతూ. మన బేబీకి ఎంత పొగరున్నా సరే మమ్మీ అంటే చాలా లవ్, అందుకే ఏమీ అనకుండా ఇప్పటి నుంచి శారీ వేర్ చేసి క్యారీ చేయలేను మమ్మీ అని అంది. అది కాదురా శుభప్రదమని అని శాంతి అంటుంటే, శాంతి స్టాప్ ఇట్, ఎవ్రీథింగ్ బేబీకి ఎలా నచ్చితే అలా ఉండని, ఫోర్స్ చేయకు అని అరిచాడు రాము శాంత మీద. అని పెదవి విరిచి నిట్టూర్చింది. డాడీ పక్కకు చేరి షోల్డర్పై తల వాల్చింది చందన. ఏంట్రా అని ప్రేమగా తల నిమిరాడు రాము. నథింగ్ అని అంది. వాళ్లకు ఎదురుగా కూర్చున్న శాంత తండ్రి కూతుళ్ళని చూసి దిగులుగా ఉన్న చందుని చూస్తూ ఆమె మనసు బాధగా మారింది. నా బేబీకి ఇష్టం లేకుండా వాళ్ళ డాడీ బలవంతంగా చేస్తున్నాడు ఏంటి అని అనుకుంది. ప్లేట్లో ఇడ్లీలతో వచ్చి ఏమండి అని ప్లేట్ ఇచ్చింది శాంత. అది అందుకుని తనే ఇడ్లీ పీస్ను పల్లీ చట్నీలో డిప్ చేసి కూతురికి ప్రేమగా తినిపించాడు రాము. ఇక నైట్ ఏమీ తినలేదు కదా. ఇక బేబీ పొట్టలో రేట్లు, ఎలకలు సాల్సా చేస్తూ ఉంటే
పైగా ఇడ్లీ కూడా బాగుండడంతో లోపల తన చిట్టి బేబీ ఎలా ఉందో ఏంటో అన్న టెన్షన్ కూడా కలగలిపి 5 ఇడ్లీలు ఆవురావురమంటూ తినేసింది. తన బేబీ తల నిమురుతూ ఇంకో 2 ఇడ్లీ వేయి శాంత అని అన్నాడు రాము. ఇంకా చాలు డాడీ వద్దు అని రాము భుజం మీద వాలి చెప్తుంది. ఇంకో చేత్తో ఆమె మూతిని తుడిచి ఇంకోటి తినరా అని పెడుతూనే ఇలా చేసిన అర్జున్ దత్త మీద కోపం పెరుగుతూ ఉంటే శాంత ముందు ఏమీ అనలేక సైలెంట్గా తను కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు. టైం 8 అవుతుంటే శాంత కూడా కంగారుగా తిని నరేష్ కుటుంబం కూడా రావటంతో అందరూ కలిసి సంగీ టెంపుల్కు స్టార్ట్ అయ్యారు. భూమి కూడా అందరిలానే ఆ రాత్రంతా నిద్రపోలేదు. చాలా దిగులుగా బాధగా ఉంది ఆమెకు. అర్జున్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు తన వాడు కాకుండా పోయేసరికి మనసంతా అల్లకల్లోలంగా ఉంది భూమికి. ఇంకా ప్రశాంత్ కూడా రేపటి పనుల కోసం అది ఇది చేస్తూ ఆ రాత్రిని గడిపేశాడు. మరి ఇది ఫ్రెండ్స్, మరి రేపటి భాగంలో ఖచ్చితంగా పెళ్లి సీన్స్ ఉంటాయి. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి, రాకుండా చూసుకుంటాను.